मुनिजनमनः पेटीरत्नं स्फुरत्करुणानटी विहरणकलागेहं काञ्चीपुरीमणिभूषणम् जगति महतो मोहव्याधेर्नृणां परमौषधम् पुरहरदृशां साफल्यं मे पुरः परिजृम्भताम्। मुनिजन मनः पेटीरत्नं स्फुरत् करुणा नटी विहरण कलागेहं काञ्चीपुरी मणिभूषणम् जगति महतः मोहव्याधेः नृणां परमौषधम् पुरहर दृशां साफल्यं मे पुरः పరిజృంభతాం। మునిజనుల మనస్సు అనే పేటికలో భద్రపరచబడిన అమూల్యమైన దివ్యరత్నం వంటిది। అత్యంత ప్రకాశవంతమైన కరుణ అనే నర్తకి నాట్యం చేసే సుందర కళా నిలయమైనటువంటిది। కాంచీపురానికే ఒక దివ్యమైన రత్నాభరణంలా విరాజిల్లుతున్నది। ఈ ప్రపంచంలోని మనుష్యులను పీడించే భయంకరమైన సంసార మోహమనే రోగాన్ని నయం చేసే పరమ దివ్య ఔషధమైనది। త్రిపురాంతకుడైన ఆ పరమశివుని కన్నులకు పరమ సాఫల్య రూపమైన అమ్మ కామాక్షి నా కళ్ళెదుట సాక్షాత్కరించి నన్ను అనుగ్రహించుగాక। ఇప్పుడు మరొక్కసారి శ్లోకాన్ని చదువుకుందాం। मुनिजनमनः पेटीरत्नं स्फुरत्करुणानटी विहरणकलागेहं काञ्चीपुरीमणिभूषणम् जगति महतो मोहव्याधेर्नृणां परमौषधम् पुरहरदृशां साफल्यं मे पुरः परिजृम्भताम्।